మీరిచ్చిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుమారుని మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. నాతోనూ మీరు అనుగ్రహించిన సంఘముతో సూటిగా స్పష్టముగా మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. ఆమేన్.
కళ్ళు మూసుకొని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడితో చెప్పండి, మీరు నాతో మాట్లాడండి అయ్యా, నా కోసం at this moment you speak to us. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. In the name of the Lord and Savior Jesus Christ we pray. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 என்னோடு உங்களுடைய வேத புத்தகத்தை யோவான் 2ஆம் அதிகாரத்துக்கு திருப்பலாம். Tonight, I would like to speak about the family. I don't know now want to speak about the family. I really want to speak about the family. After the speak about the family. వివాహం కాకుండా పిల్లల్ని తనతో పాటు పెట్టుకుని జీవించే వ్యక్తులను సమాజం ఏమాత్రం కూడా అంగీకరించదు. అయితే இந்த சமுதாயத்துக்கு எப்படி ஒரு சட்டம் ஒரு திருமணம் என்று வைத்திருக்கிறதோ ఈ సమాజము వివాహం అనే ఒక చట్టాన్ని ఏ విధంగా ఉంచి ఉందో இந்த கானா ஊர் கல்யாணம் எப்படி வேதத்தில் எழுதப்பட்டదో కానా అనే ఊరిలో వివాహం
వివాహం గురించి ఏ విధంగా రాయబడి ఉందో, இந்த கானாவூர் கல்யாணத்துல மாப்பிள்ளையோட பேரோ பெண்ணோட பேரோ எழுதப்படல. కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహంలో ఉన్నటువంటి పెళ్లి కుమారుడి పేరు, పెళ్లి కుమార్తె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. அங்கே எழுதப்பட்டது இந்த பொங்கல் என்ற ஊர்ல ஒரு கல்யாணம். అక్కడ ఏం రాయబడింది అంటే ఆ కుమారుని ఇంట పెళ్లి జరుగుతా ఉంది, పెళ్లి కుమారుని ఇంట్లో వివాహం జరుగుతా ఉంది అని. அங்கே கானா என்ற ஊர்ல ஒரு கல்யாணம், அவ்வளவுதான். కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతా ఉంది. அன்பான தேவ பிள்ளைகளே, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, இந்த திருமணத்துல ஏன் பையன் பேர் பொண்ணு பேர் எழுதல நான் பின்னாடி சொல்றேன். నేను ఈ వివాహంలో పెళ్లి కుమార్తె పేరు, పెళ్లి కుమారుని పేరు ఎందుకు రాయలేదు అన్న విషయాన్ని తర్వాత చెప్తాను మీకు. ஒரு கணவன் மனைவி இணைந்து வாழ்ந்தால் ஒரு శరీరం என்று வேதம் சொல்லுகிறது. ఒక భార్య ఒక భర్త ఏకముగా జీవిస్తే వారు ఏక శరీరం అని పిలువబడతారని బైబిల్ చెబుతూ ఉంది. வேதம் சொல்லுகிறது, దేవుడి వాక్యం చెబుతూ ఉంది, అవయవங்கள் వేరే వేరేగా இருந்தாலும் అవయవములు వేరువేరుగా ఉన్నప్పటికీ நாம் கிறிஸ்துவுக்கு ஒரே శరీరமாய் இருக்கிறோம். మనమందరము క్రీస్తునకు ఏక శరీరమై ఉన్నామని చెప్తూ ఉంది. மனைவிக்கு தலை புருஷனும், స్త్రీకి పురుషుడు తల అయి ఉన్నాడు. அந்த புருஷனுக்கு தலை இயேசு கிறிஸ்து, ఆ పురుషునికి తల ప్రభువైన యేసుక్రీస్తు వారు. இதுதான் సభை என்று వేదం சொல்கிறது. ఇదే సంఘము అని బైబిల్ చెబుతూ ఉంది. இந்த சபைக்கு எப்படி ஒரு கணவனும் ஒரு மனைவி தேவைப்படுகிறதோ, ఒక సంఘానికి ఏ విధంగా భార్యాభర్తలు అవసరంగా ఉంటూ ఉన్నారో, శరీర అவைகள் వేరేగా இருந்தாலும் நாம் தேவனுடைய శరీరం என்று சொல்லப்படுகிறோமே. శరీర భాగాలమైన మనం వేరువేరుగా ఉన్నప్పటికీ ఏక శరీరముగా దేవుని కొరకు పిలువబడతా ఉన్నామే. கானாவூர் கல்யாணத்துல மரியா வந்து சொல்லுகிறா, కానాను అనే వివాహం, ఆ ఊరిలో ఉన్న వివాహంలో మరియ గారు వచ్చి చెప్తా ఉన్నారు, இங்கே திராட்சரசம் காலி ஆயிடுச்சு, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయినది. இன்னைக்கு ఇది రక్షించబడి పల వర్షం ఆயிருக்கலாம். ఈ రోజునకు మీరు రక్షింపబడి చాలా దినాలు అయి ఉండొచ్చు. நீ தேவனை அங்கீகரித்து ஞானஸ்நானம் எடுத்து பல வருஷங்கள் ஆயிருக்கலாம். మీరు దేవుని అంగీకరించి బాప్తిస్మాన్ని ఎత్తి రక్షణ అనుభవించి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చేమో. ఆడ కళ్యాణం 15-20 వర్షాలు అదే మూంజి தான் பார்க்கிறோம். అయితే వివాహమై 10-15 సంవత్సరాలు అయితే ఉన్నారని అదే మొహాన్ని చూస్తా ఉన్నాం. அந்த மூஞ்சி தான் நீ கடைசி வரைக்கும் பார்க்கணும். ఆ మొహాన్ని చివరి వరకు చూడాలి నువ్వు. என்ன ஒரு வித்தியாசம்னா, ఏంటయ్యా వ్యత్యాసం అంటే, கல்யாணம் புதுசுல மெலிசா இருந்தாங்க, పెళ్లి అయ్యేటప్పుడు పెళ్లి కొడుకు సన్నగా ఉన్నాడు, இப்போ கொஞ்சம் நல்லா உப்பிட்டு இருப்பாங்க. ఇప్పుడు ఏమైనా బాగా లావ్ అయిపోయినాడు. வேற வழி இல்லை, அவங்கள தான் நீ பார்க்கணும். ఆ లావ్ అయినా ఇబ్బంది లేదు కానీ నువ్వు వాళ్ళనే చూడాలి. நீ வேற ஒருத்தர் பார்த்தனா அது சாபம். వేరే ఒకరిని నువ్వు చూసావు అంటే అది శాపంగా ఉండాలి. ஒரே கணவன் ஒரே மனைவி, இதுதான் திருசபை. ఒకే భార్య ఒకే భర్త, ఇదే దేవుని యొక్క సంఘం. என் கூட இருக்கிறீங்களா? నాతో ఉన్నారా మీరందరూ? இருக்கிற ஒரு அல்லையா சொல்லுங்க. இந்த பெண்களை தாய்மார்கள் என்ன பண்ணுவாங்க தெரியுமா? అమ్మ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? I'm not supporting for the man. నేను పురుషులకే మాత్రం సపోర్ట్ చేయట్లేదు కానీ ఇలా చెప్తుంటే, ஒரு முறை உங்க கழுத்துல தாலியை கட்டிட்டா, ఒకసారి కనుక వాళ్ళ మెడను పట్టుకుని తాళి కట్టినారు అంటే நீங்க மாட்டல, మీరు అక్కడ ఇరుక్కున్నట్టు కాదు, ஆம்பளைங்க தான் மாட்டுவாங்க. వాళ్ళు మీరే పోయి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినట్టు. காலம் பூரா ஒளிச்சு இந்த பக்கம் ஆம்பளைங்களை சந்தோஷம் பார்த்தியா? நீங்க ஏன் சிரிக்கிறீங்க? இல்ல இல்ல, my question is, உண்மையை சொல்றீங்க. I am talking to the congregation, I am talking to the married people. వివాహమైన వారితో మాట్లాడుతా ఉన్నాను, సంఘంతో మాట్లాడుతా ఉన్నాను నేను. You are still bachelor, why are you laughing? నీకు ఇంకా పెళ్లి కాలేదు, యవనస్తుడిగా ఉన్నావు, నువ్వు ఎందుకు నవ్వుతా ఉన్నావు అని నన్ను అడుగుతున్నాడు. దీనిలో పెళ్లి అయిందా కదా? బిషప్ చెప్తున్నానే నమ్ముతాను. బిషప్ గారు చెప్తే నమ్ముతారు. ఆమె సోదరు, ఆమె సోదరు, ప్రైజ్ గాడ్, ఆమె. ஒரு முறை தான் தாலி கட்டுற, ஒரு முறை தான் தாலி கட்டுற. ఒకసారి నువ్వు తాళి కడతావయ్యా, நீ அவங்கள்ட்ட கொடுத்துட்ட, నువ్వు నువ్వు వచ్చేసి ఆమె దగ్గర ఇచ్చేసినావు. அவங்க வந்த புதுசுல எப்படி வருவாங்க தெரியுமா? వాళ్ళు వచ్చిన కొత్తలో ఎలాగ వస్తారో తెలుసా? இந்த ஏவாளுக்கு வந்து ஒரு பாம்பு பேச தெரியுமா? అవ్వ దగ్గర ఒక పాము వచ్చి మాట్లాడింది తెలుసా మీకు ఆ స్టోరీ? உங்களுக்கு பிடிச்சிருந்தா எனக்கு பிடிக்கும், నీకు నచ్చితే నాకు నచ్చుతుంది, உங்களுக்கு என்னவோ அதுதான் எனக்கு பிடிக்கும், నీకు ఏది ఇష్టం నాకు అదే ఇష్టం. ఆ స్టార్టింగ్ అట్లా ఉంటుంది స్టార్టింగ్ లో. ఫస్ట్ కేర్, మొదటి ప్రశ్న అన్నమాట. మీకు ఏమి ఇష్టం అది నా ఇష్టం, మీకు ఏమి ఇష్టమో నాకు కూడా అదిదా ఇష్టం. ఐ లవ్ యు సో మచ్, నేను అధికంగా ప్రేమిస్తా ఉన్నాను నేను. ఏమంటారు? అట్లా చెప్పినారని చెప్పేసి మీరు మోసపోతారేమో. ఇప్పుడు சொல்லி ఈ విధంగా చెప్పి ஒரு கல்யாண புதுசுல சாப்பிட்டியா తిన్నావా, நல்லா வேலைக்கு போயிட்டு வந்து அப்படியே ఉపచరించి అన్బాగా పక్కన పారు ఎలా మునిగినాను. ప్రారంభంలో ఎట్లా ఉంటుందంటే పనికి పోయించిన వెంటనే
విన్నారా అని చెప్పేసి పనికి పోయి కలిసిపోయాడు అని చెప్పేసి చాలా పరిచయం చేస్తారు మీకు. நல்ல பணிகளை செய்வாங்க. చాలా పని చేస్తారు మీకు. Brothers, సహోదరులారా, speaking from your heart. మీ హృదయంతో మాట్లాడుతున్నాను. And when the first child comes, మొదటి బిడ్డ వచ్చిన తర్వాత అక్కడనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడనే ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. She stops to give the time to you. నీకు సమయం ఇవ్వటమే మానేస్తాడు ఇంకా. And second child comes. దాని తర్వాత రెండో కుమార్తె వచ్చిందనుకో, No phone calls. ఇంకా ఫోన్లు కూడా ఉండవు నీకు. Before marriage, వివాహం కావడానికి ముందు, at the 1 year marriage, ఆ 1 సంవత్సరం వివాహ కాలంలో మీకు ఏమి ఇష్టం అది నా ఇష్టం, మీకు ఏమి ఇష్టమైతే అదే నాకు ఇష్టం, మీకు ఏ కలర్ ఇష్టం అది నా కలర్ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చుతుందో అదే నాకు నచ్చుతుంది. This is what they will be promising. ఈ విధంగానే సాతాను మీకు వాగ్దానం చేస్తాడు. ఎవరొక పెళ్ళైన భార్య కదా నేను చెప్పలేదు, నీకు తొందర లేదయ్యా. ఫ్లైట్లో అన్నం నీకు ఎవరిస్తే నీ బ్యాచ్లర్ ఏం తొందర లేదు. పాప మనవాళ్ళు నువ్వు సాతాన్ని నువ్వు చెప్పినావు, కానీ నువ్వు చెప్పిన మాట ఎంతో బ్రదర్స్ హ్యాపీగా ఉంటారు. కానీ ఆ హ్యాపీనెస్ బయట చెప్పలేదు. చెప్తే తట్లో అన్నం లేదు. కరెక్ట్ అనండి, చెప్పకూడదు. ఆమె చెప్తారు, ఇంటికి రా నేను మాట్లాడతాను. అట్లా నువ్వు చెప్పేసినావు అనుకో, ఆమె చెప్తాను ఇంటికి కానీ. ఇప్పుడు చర్చిలో అన్ని భాష, ఇప్పుడు సంఘంలో అన్ని భాషలంతా మాట్లాడతారు, అన్ని భాషలంతా మాట్లాడతారు. నువ్వు ఇంటికి రా, ఇంట్లో కిచెన్ లో అన్ని ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ మాట్లాడతాయి. ఇక మీద ఇంటికి పోతాయి. If you are a good person, నువ్వు ఒక మంచి వ్యక్తి అయితే సైలెంట్ గా మీరు బయటకు పోవాలి. బయటకు వెళ్ళిపోవాలి. ఎదురుగా మాట్లాడితే మీకే ప్రాబ్లం. ఎదురుగా మాట్లాడారనుకో మళ్ళీ సమస్య మనకు. వెరీ డేంజరస్ పీపుల్, చాలా అపాయకరమైనటువంటి వ్యక్తులు. సీ యువర్ డ్రెస్ వాషింగ్ లేదు. నాకు ఒక డౌట్, ఐ హావ్ వన్ డౌట్. నాకు ఒక డౌట్ ఉన్నది. యువర్ సపోర్టింగ్ ఫర్ విమెన్. సైతాన్ చెప్తున్నావు. ఇఫ్ ఐఎమ్ అలైవ్ ఆన్ హిస్ మ్యారేజ్, నేను అడుగుతాను, ఏమయ్యా ఇదే నీ సైతాన్ని అడుగుతాను. ఒకవేళ నా పెళ్లికి కనుక ఆయన బ్రతికే ఉంటే ఆ రోజు నన్ను అడుగుతాడంట, ఏమయ్యా నువ్వు కట్టుకోపోయే సాతాన్ ఇదేనా అని అడుగుతాడు. ఆయమ్మ నన్ను అడిగింది, వై ద పాస్ట్ బిషప్ ఇస్ టెల్లింగ్ లైక్ దిస్. వెంటనే ఆ బిషప్ గారు నన్ను అడుగుతాడు, ఆమె ఎందుకు ఆ బిషప్ గారు అట్లా చెప్తున్నారు నన్ను సాతాన్ అని చెప్పి నన్ను అడుగుతారు. అప్పుడు అప్పుడు బిషప్ లాజరస్ గారు సాక్షి చెప్తారు. ఆయన సాక్షి చెప్తాడు, ఎందుకు సాతాన్ అన్నాడు. నేను సైతాన్ చెప్పానా, అమ్మా నేను సైతాన్ అని చెప్పానా అని చెప్పింది. నేను చెప్పాను. This video is going to be recorded. Especially when he gets engagement, we'll give this video to his wife. We'll edit and we'll do this part. Congratulations. For future fightings. అన్నకి ఆ రోజు ద్రాక్షరసం ఖాళీ అయిపోయింది. இன்னைக்கு பல நம்ம வாழ்க்கையில பல குறைகளோடு வாழ்ந்து கொண்டு வரோம். ఈ రోజున కూడా మన జీవితాల్లో ఎన్నో కొరతలతో మనం జీవిస్తూ ఉన్నాం. இந்த குறைபாடோடு நம்ம வாழ்க்கை அப்படியே நடந்து வருது. ఈ కొరతలతోనే మన జీవితం ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాం. అన్న ఆంగరే కాటిలో పెంగలతో విశ్వాసం అధికం. చూడండి, పురుషుల కంటే చూడండి మీరు స్త్రీలకి అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. அவங்க విశ్వాసத்துல ములగి அவங்க ஜெபிப்பதனால ஒரு குடும்பம் కట్టబడేది. వారు విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయటం వలననే ఒక కుటుంబం కట్టబడుతుంది. కొంతమంది అనుకుంటా ఉన్నారు, అయ్యో నేను తప్పించుకున్నాను, చికెన్ పీస్ ఎక్స్ట్రా ఈరోజు కొంచెం చికెన్ పీస్ ఎక్స్ట్రా వాళ్ళు ఆ వైపు మాట్లాడకుండా మా వైపు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. కొరతలతో జీవిస్తున్నటువంటి మిమ్మల్ని చూసి నేను చెబుతూ ఉన్నాను, కొరతలున్న స్థలమును దేవుడు సంపూర్ణంగా వాటిని తెరిచి నింపుతానంటే దేవుడు. కానాను అనే ఆ ఊరిలోని వివాహములో అక్కడ అద్భుతాలు చేయడానికి 6 రాతి బాణాలు అవసరంగా ఉన్నాయి.
அங்கே வாழ்க்கை மாற ஒரு 6 கற்சாடிகள் தேவைப்பட்டுச்சு. అక్కడ జీవితాలు మార్చబడడానికి 6 రాతి బాణాలు అవసరంగా ఉన్నాయి. இன்றைக்கு வாழ்க்கை மாற 6வது நாள் படைக்கப்பட்ட மனிதனை தான் கர்த்தர் தேடிக்கொண்டிருக்கிறார். ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి అవసరం 6వ రోజులో కలగజేసిన మనిషిని కొరకే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. அந்த 6 கற்சாடி மண்சாடியா இருந்தது போல் இன்றைக்கு இந்த மனக்குலத்தை தான் கர்த்தர் தேடிக்கொண்டிருக்கிறார். ఆ రోజు వాటిని నింపడానికి 6 రాతి బాణాలను ఏ విధంగా దేవుడు వెతికాడో ఈ రోజు కొరతలతో ఉన్న నీ జీవితాన్ని నింపడానికి నిన్నే వెతుకుతా ఉన్నాడు దేవుడు. మరియ గారు చెప్పారు, அவர் என்ன சொல்றாரு நீ செய். ఆయన ఏం చెప్తాడో దాన్ని మీరు ఆచరించండి చెప్తారు. அவர் சொல்வதை நீ செய். ఆయన చెప్పేది నువ్వు చెయ్యి. அன்றைக்கு கானாவூர் கல்யாணத்துக்கு இயேசுவை அழைக்கப்பட்டது போல் ఆ రోజు కానాను వివాహమునకు యేసు పిలువబడినట్టుగా இரண்டாவது ஒரு திருமணம் நடக்க போகிறது. రెండవ రాకడలో ఒక వివాహం జరగబోతది. அந்த திருமணத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து కళ్యాణ మణమగనాయి నిప్పార్. ఆ రోజు ఆ వివాహ మహోత్సవంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడిగా నిలబడతారు. நீயும் நான் மணவாட்டி சபை ஒரு தேவனுக்கு ஏற்ற மனைவியா நிப்போ. నీవు నేను సార్వత్రిక సంఘము ఆయన కొరకు వధువుగా నిలబడతారు. இந்த சபை கர்த்தர் தெரிந்து கொண்ட நோக்கமே மணவாளனுக்கு ஏற்ற மணவாட்டியாய் கர்த்தர் கொடுக்க வேண்டும் என்று. ఈ సంఘమును దేవుడు తెలుసుకున్నదే దేని కొరకు అంటే వివాహపు ఆ వరుడు ఇష్టపడే సంఘముగా వధువుగా ఉండడానికి ఈ సంఘం అంతటి దేవుడు ఏర్పరచుకున్నాడు. கர்த்தருடைய மணவாட்டியாய் தான் கர்த்தருடைய பேர் சொல்லி தெரிந்து கொண்டார். దేవుడు తనకు ఇష్టమైనటువంటి వధువుగా నిన్ను ఉంచాలి అని ఇష్టపడే నీ పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. அன்றைக்கு மரியா சொன்னது போல் ఆ రోజు మరియ గారు చెప్పినట్టుగా இன்றைக்கு பரிசுத்த ஆவியானவர் ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు உங்க பிஷப் உங்க பாஸ்டர் மூலமா என்ன சொல்றாரோ அதை நீங்க செய்யணும். మీ బిషప్ గారు మీ పాస్టర్ గారు సేవకులు ఏం చెబుతా ఉన్నారో వాటిని మీరు తూచా తప్పకుండా చేయాలి. அவர் என்ன சொல்றாரோ அதை நீ செய் என்று சொல்லப்பட்டது போல் ఆయన ఏం చెబుతా ఉన్నాడో వాటిని మీరు చేయండి అని చెప్పినట్టుగా இன்றைக்கு சபையில் என்ன சொல்றாரோ நீ செய்ய வேண்டியது உன்னுடைய கடமையா. ఈ రోజు సంఘంలో నీ కొరకు ఏం చెప్పబడుతూ ఉందో దాన్ని చేయడం నీ బాధ్యత అయి ఉంది. உன்னை பரிசுத்த அலங்காரத்துடன் நீ உன்னை ஆயத்தப்படுத்த வேண்டியது அவசியம். నిన్ను నీవు పరిశుద్ధమైనటువంటి అలంకరణములతో సిద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అలంకారం దేవునికి ఎప్పటి என்றால் பரிசுத்தத்துடன் தான் அலங்காரம் செய்ய வேண்டும். అలంకారం అంటే దేవునికి ఎలాంటి అలంకారం అంటే పరిశుద్ధమైనటువంటి అలంకారమే ఆయనకి ఇష్టమైంది. அந்த 6 கற்சாடி நிரப்பப்பட்ட தண்ணீர், ఆ 6 రాతి బాణలలో నింపబడినటువంటి ఆ నీరు சுவாசமான மனுக்குலங்கள் மேல் கர்த்தர் கொடுத்ததான அந்த மூச்சு காற்று చూడండి, జీవములుగా ఉన్నటువంటి మనందరి మీద దేవుడు ప్రోక్షించినటువంటి దేవుని శ్వాస అయి ఉంది. ஒரு பாப்திசம் எடுத்து நீ சபைக்கு வந்த பின்பதால் ఒక బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి వచ్చావంటే உன்னை பரிசுத்த ஆவியானவர் அசைவாடுவா. నీ మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. இந்த பாத்திரம் காலியா இருக்கும்போது தான் பரிசுத்த ஆவியானவர் நிரப்பப்படுவா. ఈ పాత్రలన్నీ ఖాళీగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి నింపుతాడు. ஆவியானவர் எங்கே இருக்கிறாரோ அங்கே விடுதலை. ఆత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటది. இந்த பரிசுத்த ஆவியானவர் இல்லாமல் ஒருவன் ஒரு குடும்பத்தை நீ கட்ட முடியாது. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ ఒక్కరు మీ కుటుంబం కట్టడానికి వీలవదు. அன்றைக்கு ஒரு கற்சாடி தேவைப்பட்டது போல் அதனை தண்ணீர் நிரப்பப்பட்டது போல் இன்றைக்கு இந்த காலத்திலே கர்த்தர் உன்னை ஆவியிலே நிரப்ப வேண்டும் என்று விரும்புகிறார். 6 రాతి బాణాలు ఏ విధంగా అవసరమై ఉన్నాయో వాటిని నింపడానికి నీరు ఏ విధంగా అవసరమై ఉందో అదే విధంగా దేవుడికి నీవు అవసరంగా ఉన్నావు. నేడు இந்த பூலோகத்திலே உன்னை சபைக்குள்ளே கர்த்தர் வைத்து உன்னை அபிஷேகத்தால் நிரப்பிக் கொண்டிருந்த காரணம் என்ன தெரியுமா? దేవుడు ఈ భూలోకంలో ఒక సంఘాన్ని నీ కొరకు ఉంచి ఆ సంఘాన్ని ఒక పాదిభాగస్తులను ఉంచడానికి గల కారణం ఏమిటో తెలుసా? அந்த தண்ணீரை எடுத்து அந்த திருமணத்தை எல்லாரும் பரிமாணம் செய்யும் போது ఆ ద్రాక్ష రసాన్ని లేదా నీటిని తీసుకుని వివాహం వచ్చిన వారందరికీ పంచేటప్పుడు அவர்கள் குடித்தவர்கள் சொன்ன வார்த்தை என்ன தெரியுமா? త్రాగిన వెంటనే చెప్పిన మాట ఏమిటో తెలుసా? நல்ல திராட்சரசம் ஒடுக்கி வச்சிட்டு புதிய திராட்சை, இந்த புதிய திராட்சரசம் சுவையாக இருக்கிறது. చూడండి, ముందుగా పోసిన ద్రాక్ష రసం అంటే కూడా ఈ వెనకాల పోసిన ద్రాక్ష రసం చాలా మధురంగా ఉన్నదని చెప్తారు. இன்றைக்கு வாழ்க்கை பரிசுத்த ஆவியில் நிரப்பப்பட்டிருக்குமானால் ఈ రోజునకు నీ జీవితము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నట్లయితే இன்றைக்கு வாழ்க்கை ஒரு மாற்றம் தேவை. ఈ రోజు నీ జీవితంలో ఒక మార్పు అవసరము. நீ பழைய திராட்சரசமா இல்லாதபடி புதிய திராட்சரசமா நீ மாற வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తా ఉన్నాడంటే ఒక పాత ద్రాక్షారసంగా ఉండకోకుండా ఒక నూతనమైన ద్రాక్షారసంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. பழைய திராட்சரசம் தீர்ந்து போனாலும் புதிய திராட்சரசமாய் கர்த்தர் வாழ்க்கை மாற்ற விரும்புகிறார். ఒకవేళ పాత ద్రాక్షారసంగా నీ జీవితం చెడిపోయి ఉన్నట్లయితే నూతనమైన ద్రాక్షారసంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ஒரு சாட்சி ஜீவித்தில் வாழ வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఒక సాక్షికరమైన
கணவன் மனைவிக்குள்ள புதிய திராட்சரசமாய் ஒவ்வொரு நாளும் நீங்கள் வாழ வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். భార్య భర్తలుగా ఉన్న మీ మధ్యలో దేవుడు ఒక నూతనమైన ద్రాక్షారసం ఉండే జీవన విధానం దేవుడు ఆశపడుతున్నాడు మీ అందరండి. நீ ரட்சிக்கப்பட்டு பல வருஷம் ஆயிருந்தாலும், మీరు రక్షింపబడి అనేక సంవత్సరాలు అయినప్పటికీ உன் திராட்சரசம் காலியாய் உனக்கு என்ன தெரியாம வாழ்ந்து ఈ கொண்டிருக்கிறாய். ద్రాక్షారసం ఖాళీ అయిన విషయం నీకు తెలియకుండా బ్రతుకుతా ఉన్నావు. இன்றைக்கு காலியாய் நீ பாத்திரம் கொண்டு வரும்போது அவர் புதிய திராட்சரசத்தை நிரப்புவார். ఈ రోజు ఖాళీగా అయినటువంటి నీ పాత్రను తీసుకుని ఆయన దగ్గర రాగలిగితే ఖాళీగా ఉన్న పాత్రను సమృద్ధిగా నింపబోతున్నాడు. நீ உன்னை ஒவ்வொரு நாள் தேவ சமூக காலியா நீ எம்டியா வைக்கும் போதுதான் கர்த்தர் நிரப்பிக் கொண்டிருப்பார். దేవుడితో ప్రతిరోజు ఖాళీ అయిన నీ పాత్రను ఆయనకు సమర్పించగలిగితే ప్రతిరోజు కూడా సమృద్ధితో ఆయన నింపగలుగుతాడు. எந்த பாத்திரம் காலியா இருக்கிறதோ, ఏ పాత్ర అయితే ఖాళీగా ఉంటుందో அந்த பாத்திரம் நிரப்பப்படணும். ఆ పాత్ర నింపబడాలి. நீ பழைய திராட்சரசமா பழைய வாழ்க்கை இல்லாதபடி, పాత ద్రాక్షారసం అంటే పాత జీవితం లేకుండానట్లుగా புதிய திராட்சரசமாய் நீ மாற வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். కొత్త ద్రాక్షారసంగా మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. புதிய திராட்சரசம் உலகத்துக்கு ஒத்த வேஷை போடுகிறார் ஒரு வாழ்க்கை. చూడండి, నూతనమైన ద్రాక్షారసం లోకమును సంతోషపరుస్తుంది ఈ జీవితం. இந்த புதிய திராட்சரசம் பரலோகத்துக்கு சொந்தமான ஒரு வாழ்க்கை. ఈ నూతనమైన ద్రాక్షారసమైన జీవితం అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన జీవితం. ஒரு கணவன் மனைவிக்குள்ள புதிய திராட்சரசமாய் தினந்தோறும் நீங்க இருக்க வேண்டும். ఒక భార్య భర్తలో ఏ విధంగా నిలబడాలంటే దినమంతా కూడా నూతనమైన ద్రాక్షారసంగా ఉండాలి. ஒருவன் கிறிஸ்துவுக்குள் இருப்பானா, ఒకడు క్రీస్తు నందున్న ఎడల அவன் புது சிருஷ்டி என்று வேதம் சொல்கிறது. వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ஒவ்வொரு நாளும் நீ புது சிருஷ்டியை மாறிக்கொண்டே ప్రతిరోజు కూడా ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడుతూ ఉండాలి. நேற்றுக்கு இருந்த அபிஷேகம் அல்ல, నిన్నటువంటి అభిషేకం కాదు, நேற்று பேசிய அந்நிய பாஷை அல்ல, నిన్న మాట్లాడిన అన్య భాషలు కాదు. தினந்தோறும் ప్రతిరోజు దినమంతా சுவை குடுகிறதான அபிஷேகத்தை நீ நிரம்பிக் கொண்டு வர வேண்டும். నూతనమైన అభిషేకం నింపబడుతూ ఉండాలి. ஏதோ சபைக்கு நான் வந்தேன் என்று இல்லாதபடி, ఏదో సంఘానికి నేను వచ్చాను అన్నట్టుగా కాకుండా, இந்த சபையில ஒரு மெம்பர் என்று சொல்லாதபடி, ఈ సంఘంలో ఒక సంఖ్యాపరమైన వ్యక్తిగా நான் கிறிஸ்துவுக்கு சொந்தம் என்று சொல்லுகிற ஜனமாய் கர்த்தர் నేను క్రీస్తునకు సొంతమైన జనమును సొంతమైన స్వాస్థ్యము అన్నట్టుగా జీవించాలి. நீ மனவாளனாய் இருக்கலாம், నీవు వధువుగా ఉండొచ్చు. உனக்கு ஒரு மனவாட்டி கர்த்தர் கொடுத்திருக்கலாம். ఒకవేళ నువ్వు వరుడు అయితే నీకు వధువు దేవుడు ఇస్తాడు. ஒரு கணவன் எப்படி இருக்க வேண்டுமா, ఒక భర్త ఏ విధంగా ఉండాలంటే, ஒரு ஸ்திரீக்கு ஏதாயிலும் வேதத்தில் அவளுக்கு சந்தேகம் இருக்குமானால், ఒక స్త్రీ ఏదైనా ఒక విషయం సందేహం ఉన్నట్లయితే அது சொந்த கணவனுக்கு போய் அந்த சந்தேகத்தை கேட்கணுமா. ఆ సొంత భర్త దగ్గరికి వెళ్ళి ఆ సందేహాన్ని అడగాలంట. அந்த கணவன் எப்படியா இருக்க ఆ வேண்டும், భర్త ఏ విధంగా ఉండాలంటే வேதத்தை தேறினவனாய் இருக்க வேண்டும். పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించే వ్యక్తిగా ఉండాలి. இந்த கணவன் வேதத்தை தேறினவனாய் இருக்க வேண்டும். భర్త ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించే వ్యక్తిగా ఉండాలి. கிறிஸ்துவ ஜீவியம் ஒரு சாமானிய ஜீவியம் அல்ல பிரதர். క్రైస్తవ జీవన విధానం అనేది ఒక సామాన్యమైన జీవిత విధానం కాదు. கிறிஸ்து மதத்தை ஸ்தாபிக்க வரவில்லை. கிறிஸ்து ஒரு மதத்தை ஸ்தாபிக்க வரவில்லை. యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. கிறிஸ்து உலகத்தை ரட்சிக்க வந்தார். యేసు ఈ లోకమును రక్షించడానికే వచ్చాడు. கிறிஸ்து ஒரு மனிதனை உயர்த்தி அவர் பல காரியங்களை செய்கிறார் என்றால், యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని గణపరిచి అనేకమైన కార్యాలను అతని ద్వారా చేస్తూ ఉన్నాడంటే, அவன் வாழ்க்கை புதிய திராட்சரசம் அநேகர் தெரிந்து கொள்ளும்படி கர்த்தர் மாற்றுகிறார். అతని జీవితం నూతనమైన ద్రాక్షారసంగా మార్చబడింది అని అతని ద్వారా అనేకులు రుచి పొందినట్లుగా புதிய திராட்சரசம், ఒక నూతనమైన ద్రాక్షారసం இந்த கற்சாடி தள்ளப்பட்டு இருந்தது. ఆ రాతి బాణలు త్రోసివేయబడి ఉన్నాయి. ஆனால் அந்த திருமணத்துக்கு இந்த கற்சாடி தான் தேவைப்பட்டுச்சு. అయితే ఆ పెళ్లి కొరకు ఏం అవసరమయ్యాయి అంటే పక్కన త్రోసివేసిన ఆ రాతి బాణలే అవసరమైనాయి. இன்னைக்கு எனக்கு அன்பார்ந்த தேவச்சனமே, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, கானா ஒரு கல்யாணத்தை நம்ம வேதத்துல பார்த்தோம் அல்லவா. కానాను వివాహాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం కదా. இப்போது நாம் இயேசு கிறிஸ்து திருமணத்தை நாம் பார்க்க போகிறோம். యేసుక్రీస్తు వారి యొక్క వివాహాన్ని మనం చూద్దాం. ఇప్పుడు பிதாவான தேவன் తండ్రి అయిన దేవుడు அவருடைய சமூகத்துல ఆయన సముఖంలో அவர் అమర్ந்திருப்பார். ఆయన ఉంటాడు. 24 மூப்பர்கள். 24 పెద్దలు. இந்த 24 மூப்பர்கள் யார் என்றால், ఈ 24 పెద్దలు ఎవరయ్యా అంటే, பிதாவால தெரிந்து கொள்ளப்பட்டதான 12 கோத்திரமும், దేవుని ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా ఏర్పరచుకోబడినటువంటి 12 గోత్రాలు, இயேசு கிறிஸ்துவால அழைக்கப்பட்டதான தெரிந்து கொள்ளப்பட்டதான 12 சீஷர்களும், ప్రభువు యేసుక్రీస్తు ద్వారా
ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యులు. இந்த 24 மூப்பர் அமர்ந்திருப்பார்கள். ఈ 24 ప్రజలు అక్కడ ఉంటారు. మనవాళనాగి యేసు క్రీస్తు నిండు கொண்டிருப்பார். వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిలబడి ఉంటారు. நீதிமான்களாய் நியாய தீர்ப்பில் மீட்கப்பட்ட பரிசுத்த மனவாட்டி சபை இங்கே மனவாட்டியா நின்று கொண்டிருக்கும். విమోచింపబడినటువంటి దేవుని సంఘము వధువుగా అక్కడ నిలబడి ఉంటారు. இந்த திருமணத்தை நடத்த ఈ వివాహాన్ని జరిపించడానికి இந்த திருமணத்தை நடத்த ஒரு பாஸ்டர் யார் இருப்பார் என்றால், ఈ వివాహాన్ని జరిపించడానికి ఒక సేవకుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధ ఆవియానவர் இங்கே போதகராய் நின்று கொண்டு இந்த திருமணத்தை நடத்தி கொடுப்பார். పరిశుద్ధాత్మ దేవుడే ఒక సేవకుడుగా అక్కడ ఉండి ఆ వివాహాన్ని జరిపిస్తాడు. இது இரண்டாவது வருகையில் நடக்கிறதான திருமணம். ఇది రెండవ రాకడలో జరిగే వివాహం. அது பின்பதாய் புதிய எருசலேம், దాని తర్వాత నూతన యెరూషలేం. எனக்கு அன்பார்ந்த தேவ ஜனங்களே, ప్రియమైన దేవుని ప్రజలారా, நீ சுவை கொடுக்கிறதான திராட்சரசமாய் மாறினால் மாத்திரம்தான் தேவ ராஜ்யத்தில் பிரவேசிக்க முடியும். చూడండి, మీరు సువాసన వెదజల్లే ఒక మంచి ద్రాక్షరసంగా ఉండగలిగితేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలుగుతారు. நீ ரட்சிக்கப்பட்ட ஞானஸ்நானம் எடுத்திருந்தாலும், మీరు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఉన్నా గానీ, நல்ல ஒரு சபைக்கு நீ கடந்து வந்திருந்தாலும், మంచి సంఘానికి నువ్వు పోయినా గానీ, உன் வாழ்க்கையில பழைய வாழ்க்கையை நீ வாழ்ந்து கொண்டிருப்பாயானால், నువ్వు పాత జీవితాన్ని ఇంకా జీవిస్తున్నట్లయితే எப்படி உன் வாழ்க்கை புதிய திராட்சரசமாய் மாறும்? ఏ విధంగా మీ జీవితం నూతన ద్రాక్షరసంగా మార్చబడుతుంది? బ్రదర్, ரொம்ப நாளா ஜெபம் பண்றேன். బ్రదర్, చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, ஆனா ஜெபத்துக்கு பதில் இல்லை. అయితే ప్రార్థనకు సమాధానం లేదు. ஏன்? ఎందుకు? விசுவாசம் இல்லை. విశ్వాసం లేదు. விசுவாசம் இல்லை. విశ్వాసం లేదు. தேவன் சரண். దేవుని జనులారా, அன்றைக்கு மரியாதை விசுவாசிச்சா. ఆ రోజు మరియ విశ్వసించింది. அதனால சொன்னாங்க, అందుకనే చెప్పిన அவர் சொல்வதை செய். ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. இன்னைக்கு நீ விசுவாசிச்சு, ఈ రోజు మీరు విశ్వసించి பரிசுத்தாவியை சொல்வதை செய்யுங்க. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే కార్యాలను మీరు చేయాలి. உண்மையில நிரப்பப்படுங்க. ఇక మీదట మీరు నింపబడతారు. அபிஷேகம் நிரப்பப்படுங்க. అభిషేకం నింపబడాలి. அந்த கற்சாய் நிரம்பி தண்ணி கீழே விழுந்தது போகும். ఈ రాతి బాణలు నీళ్లతో నింపబడి పొర్లిపోయినట్టుగా இந்த காலையில நீ நிரப்பப்படுங்க. ఈ ఉదయ కాలవేళ మీరు నింపబడాలి. இந்த மத்தியான நேரத்துல நீ நிரப்பப்படுங்க. ఈ మధ్యాహ్న కాలంలో మీరు నింపబడాలి. அன்றைக்கு 6 கற்சாய் தேவைப்பட்டது போல ఆ రోజు 6 రాతి బాణలు ఏ విధంగా అవసరమైనాయో நீ தேவை. ఈ రోజు నీవు అవసరం. நீ தேவை. మీరు అవసరం. நீ சுவையாய் வெளியே போகணும். మీరు సువాసనగా బయటికి వెళ్ళాలి. நீ சுவையா வெளியே போகணும். మీరు సువాసనగా బయటికి వెళ్ళాలి. அதே திராட்சரசமா போக கூடாது. పాత ద్రాక్షరసంగా బయటికి వెళ్ళకూడదు. புதிய திராட்சரசமா நீ போகணும். నూతనమైన ద్రాక్షరసంగా మీరు వెళ్ళాలి. இதுதான் கர்த்தர் அழைச்சார். దీని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. எத்தனை பேர் வாக்கியத்தை ஒப்பு கொடுக்க போறீங்க? ఎంతమంది మీరు దేవునికి సమర్పించుకోబోతున్నారు? புதிய திராட்சரசமா மாற வேண்டும். నేను కొత్త ద్రాక్షరసంగా మార్చబడాలి అని. அப்படியே எழுந்து நில்லுங்க. అలాగే నేను కొత్త ద్రాక్షరసంగా మార్చబడాలనుకున్నాను, లేచి నిలబడండి. అలాగే నేను కొత్త ద్రాక్షరసంగా మార్చబడాలి అని అనుకున్నాను, లేచి ஒப்புக்கொடுத்தாதான் இன்னைக்கு வாழ்க்கை மாறும். మీరు అప్పగించుకుంటేనే ఈ రోజు మీ జీవితం మారుతుంది. கொஞ்ச காலம் இந்த பூமியில, கொஞ்ச காலம் இந்த பூமியில இயேசுவுக்காய் சுவிசேஷத்துக்காய், இயேசுவுக்காய் சுவிசேஷத்துக்காய் தானான தனனா தானான தனனா தானான தானான தனனா
మహిమ దిగి వచ్చినందుకే స్తోత్రం. ஒவ்வொரு நாளும் நம்ம எதோ மாற்றத்தை செய்கிறோம். ప్రతిరోజు మమ్మల్ని నింపుదురుగా. ஒவ்வொரு நாளும் நம்ம எதோ மாற்றத்தை செய்கிறோம். ప్రతిరోజు నీ కొరకు వాడుకోవాలి. దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని మహిమ దిగి కుమార పరిశుద్ధాత్మ నామమున
కట్లన్నీ మీ బాధలన్నీ దేవుడు విరగొడతాడు. దేవుని ప్రజలారా, నీ జీవితంలో దేవుడు ఈ రోజు విడుదలనిస్తాడు. ఈ లైవ్ చూస్తున్నటువంటి వ్యక్తులందరి జీవితాలు మార్చబడతాయి. యేసు మంచివాడు, యేసయ్య మంచివాడు, పక్షపాతం చూడనటువంటి దేవుడు, సకల జనములైన దేవుడు, సర్వలోకములు సకల జనులను నా ప్రజలని చెప్పాడు. ఈ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నాకు ఉద్యోగం లేదు అని చెప్తా ఉన్నారు కొందరు. ఈ రోజు మీకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తూ ఉంది, బైబిల్ చెప్తూ ఉంది, బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి భయపడి నడుచువారు, దేవునికి భయపడి నడుచువారు వారు తమ చేతుల కష్టార్జితం అనుభవిస్తారు. ఆ విధంగానే మీ తల మీద చేతులు పెట్టుకోండి. ఆ విధంగానే మీ తల మీద చేతులు పెట్టుకోండి. హల్లెలూయా. அப்படியே கைகளை வைங்க. తల మీద చేతులు పెట్టుకోండి. ஆவியான மத்தியில் அசைவாடி கொண்டிருக்கிறார். இப்போது ஒவ்வொரு மேல் இறங்குவதாக, ஒவ்வொரு மேல் இறங்குவதாக. உனக்கு விரோதமா பில்லி சூனியம் இல்ல, నీకు విరోధముగా ఏ మంత్రములు లేదు, உனக்கு விரோதமா மாந்திரிகத்தை இல்ல, నీకు విరోధంగా ఏ మంత్రసాలు లేరు. இனி நீ ఆశీర్వదించబడవ, ఇక మీద నీవు ఆశీర్వదించబడతావు. சொல்லப்பட்டது పో, ఉపదేశకులు చెప్పినట్టుగా, சொல்லப்பட்டது పో, ఉపదేశకులు చెప్పినట్టుగా போக்கிய வரத்தை கர்த்தர் ஆசீர்వదిப்பார். నీవు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. போக்கிய வரத்தை கர்த்தர் ஆசీర్వదిப்பார். రాకపోకలేదు ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. போக்கிய வரத்தை கர்த்தர் ஆசీర్వదిப்பார். నువ్వు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు పోయినప్పుడు கர்த்தர் ஆசீர்வதிப்பார். కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. வாழ்க்கை ஆசீர்வதிப்பார். నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. വലിய ద్రాక్షరసమా ఇల్లదొకటి, పాత ద్రాక్షరసంగా లేకుండానట్టుగా புதிய ద్రాక్షరసమా కొత్త ద్రాక్షరసంగా మీ జీవితాన్ని ఉంచబోతూ ఉన్నాడు. ఒప్పుడుకు పోறீங்க, ఎంతమంది అప్పగించుకుంటారు? எல்லா ஆவிகளும் అన్య భాషలో பேசிட்டாங்க. ఆత్మచేతని కూడా అన్ని భాషలతో అన్య భాష பேச అన్య భాషలతో మాట్లాడగా பேச ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే தொகைகள் ஒடித்துக்கொண்டே வருவார். నీ యొక్క కట్లు విరగొట్టబడుతూ ఉంటాయి. అన్య భాషలతో మాట్లాడు. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. అందరూ చేతులు పైకి మాట చెప్తాం. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ఈరోజు నేను ప్రేమించిన నీ గొప్ప దేవుని నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ నా రాతి బాణ ఖాళీగా ఉందని బాధపడుతున్నావు, ఇదిగో దాన్ని అంచుల మట్టుకు నింపి ఆ నీటిని మాధుర్యముగా మార్చగలిగిన దేవుడు నీ ముందు ఉన్నాడు. చేదు అనబడిన జీవితం, మాల అనబడిన జీవితం ఇదిగో ఈ రోజు నుండి యేసు మాట ద్వారా మధురముగా మార్చబడబోతా ఉంది. మధురముగా మార్చబడబోతా ఉంది. మధురముగా మార్చబడబోతా ఉంది. ఎలా అవుతుందో
నోరు మూసుకొని. ఈరోజు తప్పిపోతామో ఇప్పుడే అడుగు నోరు తెరిచి ఏ అనుభవాలలో ఖాళీగా ఉన్నావో, ఏ అనుభవాల్లో నీ రాతి బాణ ఖాళీ అయ్యిందో, ఖాళీ అయిన రాతి బాణ నిండబోతుంది. ఈ పాదాలను స్తోత్రం. ఈ కుమారుని అభిషేకించి శ్రేష్టమైన మాటలు సంఘమునకు అందించి ఆశీర్వాదముతో నింపిన నీ కృపకై వందనాలు. నేను నింపబడుదువుగాక, దీవించబడుదువుగాక, సత్యవంతులగుదువుగాక, ఆశలు పరిపూర్ణముగా తీర్చబడుదుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. Thank you. Now I am very happy to, and also I am giving praises to our God on behalf of our beloved Paul. I am very happy about him to be here.